హాయ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫుడ్ విలేజ్ కి స్వాగతం. లెమన్ రైస్ పులిహోరను చాలా రుచిగా చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లెమన్ రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 కప్పులు బియ్యాన్ని కడుక్కుందాం. ఇలా 2 కప్పులు బియ్యాన్ని తీసి శుభ్రంగా కడుక్కొని ఈ రైస్ ని మనం అన్నం లాగా వండుకుందాం. ఇలా వండుకున్న అన్నాన్ని ఒక దాంట్లో తీసుకుందాం. ఇలా మొత్తాన్ని ఇలా తీసుకొని ఒక దాంట్లో వేసుకుందాం. లెమన్ రైస్ కదండి, మనం ఒక పెద్ద మందంగా ఉన్న పాత్రను తీసుకుంటే కలుపుకోవడానికి ఈజీ అవుతుంది. 2 గ్లాసులు బియ్యానికి ఈ 2 నిమ్మకాయలు సరిపోతాయండి. లేదు చిన్నవి అయితే మీరు 3 తీసుకెళ్ళండి. మీరు పెద్ద సైజు తీసుకున్నాను కదా, ఈ 2 సరిపోతాయి. ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న శేషని ఇలా తీసుకుందాం. ఇలా ఒక 2 నిమ్మకాయల్ని కట్ చేసి పిండుకుంటే చాలండి. ఇప్పుడు మనం పిండుకుందాం. ఇలా 2 నిమ్మకాయల్ని పూర్తిగా పిండుకుందాం. అన్నానికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత శుభ్రంగా మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. ఉప్పు నిమ్మరసం మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందాం. ఇప్పుడు మనము స్టవ్ ని ఆన్ చేసుకుందాం. స్టవ్ ని ఆన్ చేశాక ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న కడాయిని పెట్టుకుందాం. కడాయి హీట్ అయ్యాక ఆయిల్ ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ ని హీట్ అయ్యాక ఇప్పుడు మనం పల్లీల్ని వేసుకోవాలి. ఇలా సగం పల్లీలు వేగాక స్పూన్నర శనగపప్పు వేసుకోవాలండి. స్పూన్ మినుముల్ని వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఎండుమిరపకాయని తుంచుకొని వేసుకుంటున్నానండి. ఎక్కువగా వేసుకోవట్లేదు నేనైతే. ఇక్కడ 2 రెమ్మల్ని కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలి. చూసారు కదండి, ఇవి కొద్దిగా వేగాక ఇప్పుడు మనము హింగు పసుపుని వేసుకోవాలి. సరిపడా పసుపు, చిటికెడు హింగు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు హింగు వేసాం కదండి, కొద్దిగా వేగనిస్తాం. ఇలా కొద్దిగా వేగాక ఇప్పుడు మనము నువ్వుల్ని వేసుకుందామండి. నువ్వులు వేస్తే చాలా టేస్టీ. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకోవాలండి. కలుపుకుందాం. నువ్వులు చిటపటలాడాక స్టవ్ ని ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా చిటపటలాడాక ఇప్పుడు మనము అన్నంలోకి ఈ పోపుని వేసుకుందాం. స్టవ్ ని ఆఫ్ చేసుకుందాం. ఈ పోపుని ఇప్పుడు ఇలా అన్నంలో వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నము కలుపుకుంటామండి మొత్తం కలిసేటట్టు. నిన్న వీడియోలో చూపించిన విధంగా చేతితోటి కలుపుకోవాలండి. అన్నీ బాగా కలిస్తేనే మంచిగా టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఇంట్లో ఇలా సింపుల్ గా పులిహోర ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఎంతో సులభంగా లెమన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదండి. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.